మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మిడ గ్రామంలో బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. రామాయంపేట, నిజాంపేట్ మండలాల ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్, శ్రీకర హాస్పిటల్స్ కోంపల్లి సహకారంతో బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. ఉచిత మెడికల్ క్యాంపుకు తరలివచ్చిన ప్రజలకు ఉచితంగా మెడికల్ టెస్టులు చేసి మందులు అందజేశారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బిగ్ టీవీ వైద్య శిబిరానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. మెదక్ జిల్లా నిజాంపేట, ఆ తర్వాత రామాయంపేట మెడికల్ ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చల్మెడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి శ్రీకర హాస్పిటల్ వారు మందులు, అదేవిధంగా డాక్టర్స్ ఉచితంగా ఇక్కడ చల్మెడ గ్రామానికి సంబంధించిన అందరికీ కూడా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. మెదక్ జిల్లా ఐపీఎస్ అధికారి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అదేవిధంగా ఇదే గ్రామానికి సంబంధించిన నంద్యాల నరసింహారెడ్డి గారు, మీ గ్రామానికి సంబంధించిన రాచకొండ డిఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కూడా ఈ కార్యక్రమంలో ఏసీపీగా వచ్చి కూడా కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. ముందుగా వీళ్ళిద్దరికి కూడా మా బిగ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కూడా వైరస్, అంటే దాదాపు సీజనల్ వైరస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వేడి కూడా కొంత అటువంటి దానికి మీరు పిలవగానే వచ్చారు. మీకు ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే అండి, ఈరోజు చెల్మెడ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మెగా వైద్య శిబిరం పెట్టడం, అది కూడా మన ఇక్కడ ఆర్ఎంపీ అండ్ పిఎంపీ డాక్టర్ల అసోసియేషన్, బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడ, ఎందుకంటే ఇది దాదాపు ఒక 3-4 వేల మంది ప్రజలుండే గ్రామం ఇది. ఇట్లాంటి గ్రామంలో ఇది అవసరం ఇట్లాంటి, ఎందుకంటే చాలామంది పూర్ పీపుల్ ఉంటారు ఇక్కడ. చాలామంది జ్వరం వచ్చినా అట్నే అదే తగ్గిపోతులే అని 10 రోజులు అట్నే ఉండి దానంతరం అదే తగ్గే విధంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ తర్వాత చాలామందికి బీపీలు ఉంటాయి, షుగర్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడు చెక్ చేయించుకోరు. ఈ వైద్య శిబిరం ద్వారా వారందరూ కూడా ఒక సేవలు మంచిగా ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందింది. స్పెషల్గా ఈ ఊరికి ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినందుకు హాస్పిటల్ వారికి, తర్వాత మీరు వీళ్ళందరూ కన్సర్న్ వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వైద్య శిబిరం చేయడం చాలా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి వైద్య శిబిరాలు అవసరమే. చాలామంది చూస్తున్నాం మనం, ఎంతోమందికి క్యాన్సర్ 3rd స్టేజ్ వచ్చిందాక కూడా ఐడెంటిఫై కాదు వాళ్ళకి. బయటకు చిన్న వాటిని అట్నే వాళ్ళు ఊళ్ళో హాస్పిటల్ పోయినా కూడా ఏం కాదులే తగ్గిపోద్దని అట్నే ఉంటే అది లాస్ట్కి ప్రాణం మీదకి వస్తుంది. అందుకే ఇవన్నీ కూడా ఇట్లా చేయడం వల్ల ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి మనం ప్రాణాపాయం నుంచి కాపాడే అవసరం ఉంటుంది. తర్వాత ఈ విలేజ్ నుంచి మన నరసింహారెడ్డి గారు కూడా ఎస్ఓటీ హైదరాబాద్లో ఉంటారు. ఎస్ఓటీ అంటే ఏంటంటే టాస్క్ ఫోర్స్. ఎన్నో రోజు ఎప్పుడు ఏ పని వస్తుందో తెలియదు, అయినా కూడా వాళ్ళ సొంత ఊరి మీద ప్రేమతోటి ఇక్కడ పుట్టినందుకు ఇక్కడ మనం ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాతో కూడా మాట్లాడి, నేను వస్తానన్నా నువ్వు కూడా రావాలంటే, నేను ఇలా ఆదివారం అయినా కూడా మీరు, ఎందుకంటే ఇది పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి, పబ్లిక్ అవసరమైన ప్రోగ్రాం కాబట్టి, నేను కూడా ఇవాళ నా పనులను కూడా పక్క పెట్టుకొని అట్లే దుర్గారెడ్డి నువ్వు నిన్న వచ్చి స్పెషల్గా రిక్వెస్ట్ చేసినందుకు ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. చాలా హ్యాపీ, ఎందుకంటే అందరూ కూడా ఏజ్డ్ పీపుల్ ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరూ కూడా మంచి, నేను శ్రీకర్ హాస్పిటల్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందు టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి గైడ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా వీళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. చల్మెడ గ్రామంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్న శ్రీకర్ హాస్పిటల్, బిగ్ టీవీ, ఆర్ఎంపీ, పిఎంపీ అసోసియేషన్స్కు నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు జ్వరం వస్తే అదే పోతుందిలే చూద్దాంలే అంటూ నెగ్లెక్ట్ చేయడం వల్ల బీపీ కానీ షుగర్ కానీ ఒక స్థాయికి ముదిరిన తర్వాత పోతే హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ, మన ఆరోగ్యం దెబ్బతింటుందని మనకు ఎస్పీ గారు చెప్పారు. అది మీరు తూచా తప్పకుండా ఎవ్రీ మంత్ 3 months 2 months 4 months ఒకసారి శిబిరం ఏర్పాటు చేయండి. ఈ ఊరిలో జన్మించినందుకు నేను కూడా నా వంతు సహకారం మీకు అందజేస్తా అని మీకు మాటిస్తున్నా. ఈ శిబిరం విజయవంతంగా సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు శ్రీకర్ హాస్పిటల్ యాజమాన్యం వారికి, బిగ్ టీవీ వారికి, మరి మా అసోసియేషన్ ఆర్ఎంపీ, పిఎంపీ అసోసియేషన్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మారుమూల గ్రామాల్లో కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందజేయాలని ఒక సదుద్దేశంతోనే పిఎంపీ, ఆర్ఎంపీ అసోసియేషన్ నడుము కట్టింది. దీనికి ప్రతి నెల ఒక గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఆలోచనతో మేము ముందుకు సాగుతున్నాము. ఇప్పుడు మేము ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న నస్కల్లో ఏర్పాటు చేశాను, ఇప్పుడు చల్మెడ గ్రామంలో ఏర్పాటు చేశాను బిగ్ టీవీ సౌజన్యంతో. నెక్స్ట్ ఇంకా మరో గ్రామాన్ని ఎంచుకొని పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. మాకు ఈ తోడ్పాటును అందించిన బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. చూడొచ్చు, అదేవిధంగా చూడొచ్చు మనము శ్రీకర హాస్పిటల్ కొంపెల్ వారి సహకారంతో కూడా మొత్తం డాక్టర్లంతా కూడా వచ్చారు. అసలు నిజంగానే ఈ గ్రామీణ ప్రాంతాలకు రావడం మీకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. దూరం నుంచి రావడం నిజంగా ఏమేమి ఇక్కడ మనం టెస్టులు చేయొచ్చు, అసలు ఏ రకంగా మందులు అందించారు? అంటే మనము అవేర్నెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ సైడ్ అంటే అసలు ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళ హెల్త్ గురించి కానీ, ఇప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, ఇవి లాంగ్ టర్మ్గా కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంటర్నల్గా బాడీ డ్యామేజ్. ఇప్పుడు షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందంటే వాళ్ళకి తెలియదు. దానివల్ల వాళ్ళకి ఎంత పడుతుంది, ఎంత హెల్త్ డ్యామేజ్ అవుతుంది అనేది. సో వాళ్ళకి ఇప్పుడు మనం కొంతవరకు ఇలాంటివి జరిగినప్పుడు కొంతవరకు ఐడియా అనేది, ఒక అవేర్నెస్ అనేది మనకి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ బీపీ షుగర్ అనేది కాకుండా వేరే క్యాన్సర్స్కి సంబంధించి ఇంకా వేరే దాని గురించి కూడా అన్ని రకాలుగా హెల్త్ డిసీజెస్ గురించి వాళ్ళకి కొంతవరకు అవేర్నెస్ అనేది మనం కల్పించవచ్చు. దీనివల్ల అది ప్రజలకి జరిగే మంచి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా చూడొచ్చు, అంటే దాదాపు చల్మెడ గ్రామంలో ఇక్కడ మాల్మూర ప్రాంతానికి సంబంధించిన చాలామంది కూడా వివిధ రకాల డిసీజ్తో బాధపడుతుంటారు. వాళ్ళందరికీ ముందుగా ట్రీట్మెంట్ అందించినట్లుంటే క్యాన్సర్ కావచ్చు, షుగర్ కానీ ఇతర వ్యాధులు ఏమున్నా కానీ ట్రీట్మెంట్ అందిస్తే కొంత కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి దాని మీద కూడా ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపించడం జరుగుతుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, చల్మెడ. For more videos like this, subscribe Big TV channel.